కూటమి ప్రభుత్వం పాలన మొదలుపెట్టిన ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని కూటమి నాయకులను ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని కర్లాం గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి నేతలు ప్రజలకు ఎటువంటి మేలు చేయకుండా పల్లెల్లో తిరుగుతున్నారని, వారి అభివృద్ధికి చేసిన పనులను ప్రజలకు చెప్పాలన్నారు. తాము గ్రామాల్లోకి వస్తే తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల కోసం వివరించగలమన్నారు. టీడీపీ నేతలు అలా చెప్పగలరా అని ప్రశ్నించారు. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎన్నో హామీలు ఇచ్చారని, దానికోసం బాండ్లు కూడా ఇచ్చి మోసం చేశారని తెలిపారు. హామీలు అమలు చేసేలా ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఎలా మోసం చేస్తుందో వైసీపీ కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వైసీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే ఉంటుందని, వారి అభివృద్ధికే అహర్నిశలు పనిచేస్తుందని చెప్పారు. ప్రజావాణిని ప్రభుత్వానికి వినిపించి హామీలు అమలు చేసేంత వరకు పోరాడుతూనే ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత ఏంటంటే ఎన్నికల్లో గెలిచినా ఓడినా, అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఉంటే మీకోసం వచ్చి ఇందాక మీ సర్పంచ్ గారు చెప్పినట్టు మీకు ఏం కావాలి, మీ గ్రామానికి ఏం కావాలి, మీ అందరికి ఏం కావాలని చెప్పి చేయడం. అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మనకేం పని లేదులే, మనకేం ఉందిలే, మన ఇంట్లో మనం కూర్చొందాలే, మళ్ళీ ఎలక్షన్ నాడు వద్దాంలే అనే భావన కాకుండా ప్రజలకి ఏవైతే ప్రభుత్వాలు హామీలు ఇస్తాయో ఆ హామీలన్నీ వాళ్ళకి అందుతున్నాయా లేవా, ఒకళ్ళు అందితే మంచిది, అందింది చాలా మంచిది ప్రభుత్వం అని చెప్పడం, ఏదేదో వాళ్ళు కూడా పెట్టేది మంచి ప్రభుత్వం అని. ఒకళ్ళు అందకపోతే ఈ ప్రభుత్వం ఇగో ఈ హామీలన్నీ అమలుపరచలేదు, ఖచ్చితంగా వారి తరపున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం, ఈ ప్రభుత్వాన్ని తెలియజేద్దాం, ఈ ప్రజల తాలూకు వాణిని ఆ ప్రభుత్వానికి వినబడేటట్టు చేద్దాం అనేది ఆలోచనతో వచ్చాను తప్ప ఇప్పుడేదో ఇంకేదో 4 సంవత్సరాల కాలం ఉంది, ఎవరినో విమర్శించడానికో లేదా ఎవరి మీద నిందలేయడానికో ఇవాళ రాలేదు. పాపం చాలా గట్టిగా సర్పంచ్ గారు చెప్పారు, ఈ గ్రామంకి ఎన్ని పనులు చేసిన, మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత వచ్చి ఇవన్నీ చెప్తూనే ఉంటాడు మా రవణ, లేకపోతే మా సీను, ఎప్పుడును మా సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు, లేకపోతే గ్రామ పెద్దలందరూ కూడా. ఎందుకు చెప్తామంటే రాజకీయ పార్టీలు ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ప్రజలకు ఏం కావాలి, ఆ ప్రభుత్వాలు ఏం చేయాలనేది ఆలోచన చేసేవాళ్ళు. మరి పెద్దలు సత్యబాబు గారు అయితేనేమి, లేదా మా పార్లమెంట్ సభ్యుడు చంద్రశేఖర్ అయితేనేమి, లేదా జిల్లా పంచాయతీగా నేనైతేనేమి, ఈ వేదిక మీద పెద్దలు ఎంపీపీలు, జెడ్పీటీసీలు పెద్దలు అయితేనేమి ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ గ్రామంలో ఒక సంవత్సర కాలం అయినంటే మేము ఈ టైం రాగానే పాప అందరూ వచ్చారు, ఊరందరూ కూడా వచ్చి కూర్చున్నారు, ఏమైంది మీటింగ్ పెట్టారు ఏంటో చెప్తున్నారని. ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, దానికి కొత్తగా ఒక ఆయన కూడా వారికి తోడయ్యారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు ఉండేవారు, ఇప్పుడు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వారు కూడా తోడయ్యారు. వాళ్ళిద్దరూ కలిపి మీకు అనేక హామీలు చెప్పారు. ఈ క్యూఆర్ కోడ్ కానీ కొడితే ఖచ్చితంగా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నికల సమావేశాలు ఏం చెప్పారు, ఇచ్చిన పథకాలు, ఈ 30 పథకాలు, దేవుడి గారికి 30 పథకాలు కొనసాగిస్తూ అదనంగా సూపర్ 6 చేస్తానని చెప్పారు. సరే, ఈ మధ్యన ఇందాక చెప్పారు ఎవరో, మరి సుపరిపాలన తొలివిడిగా అని చెప్పి పెద్దలు వచ్చారు. చాలా మంచిది. ప్రజాస్వామ్యంలో బాధ్యత గల వ్యక్తులు ఎన్నికైన తర్వాత గ్రామాలకు రావడం, ఈ గ్రామంలో వారు వచ్చి గతంలో సత్యబాబు గారు, నేను, పెద్దబాబు గారు ఇంకా చాలామంది అక్కడ కూర్చొని ఇదే వేదిక దగ్గర కూర్చొని సత్యబాబు గారు అధికారులు అందరినీ అక్కడ పెట్టేవారు. ఇక్కడే కూర్చొని పెట్టి ఇగో నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి మేము ఎన్నికల్లో చెప్పాం, ఎన్నికల్లో మాకు హామీలు అంటే మాకు అది బైబిల్తో సమానం లేదా భగవద్గీతతో సమానం అని చెప్పి ఎవరెవరికైనా ఏమైనా ఉంటే చెప్పండి సమస్యలు, నీకు పెన్షన్ ఉంటుందా లేకంటే చెయ్యెత్తమనేవారు, నీకు ఇల్లు కావాలా చెయ్యెత్తనేది, లేదు నీకు అమ్మఒడి వచ్చిందా లేదని అడిగేవారు, లేదు నీకు రైతు భరోసా అందిందా లేదా అడిగేవారు. ఇలాగా ఏవైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాలు అన్నీ అడిగేవారు. ఇది మేము గతంలో చేసాం. మరి నిన్న వచ్చారో మొన్న వచ్చారో నాకు తెలీదు, లేదా ఇవాళ వచ్చారో తెలీదు, సుపరిపాలన తోలువడిగా అని చెప్పి శాసనసభలు వచ్చారు. ఆయన కూడా వచ్చి ఇలాగే మీటింగ్ పెట్టి మీ అందరికీ సూపర్ 6 వచ్చాయి, ఈ సూపర్ 6 అన్నీ మీకు అందాయా లేదా,
ఈ గ్రామంలో ఎవరైనా అదనం ఒక కొత్త పెన్షన్ ఎవరికైనా ఇచ్చారా, ప్రతి ఒక్కరి పెన్షన్లు అందేయలేవని చెప్పి అడిగితే మేము చాలా సంతోషించేవాళ్ళం. ఇదే వేది దగ్గరికి వచ్చి ఎవరికైనా పెన్షన్ అర్హులేని వాళ్ళు పెన్షన్లు ఎవరికైనా రాలేదా చెప్పండి, మీరు చేతులు ఎత్తండి. ఎవరు చేతులు ఎత్తలేదు అనుకో, మీరు లేదు బాబు మా ఊర్లో అందరికి పెన్షన్లు వచ్చేస్తాయి, ఎవరు అడగక్కర్లేదు, వృద్ధా పెన్షన్లు వస్తున్నాయి, వితంతు పెన్షన్లు వస్తున్నాయి, లేదు ఎవరికైనా మా మెడికల్ పెన్షన్స్ కూడా మా పెట్టుకున్న అందరికి వస్తున్నాయంటే చాలా సంతోషం. లేదండి మా ఊర్లో వచ్చారు నాయకులు మా అందరికి పెన్షన్లు అందుతున్నాయంటే, ఇవాళ చెప్పండి ఏదైతే పెన్షన్లు ఉన్నాయో కొత్త పెన్షన్లు ఒక్కరికైనా ఎవరైనా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఈ 14 నెలల్లో ఎవరికైనా ఒక పెన్షన్ వచ్చిందా చెప్పండి? ఒక పెన్షన్ లేదు. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా నాయకులు గ్రామాలకు వచ్చేటప్పుడు ఇక్కడే కూర్చొని ఇదే వేదికలు అడగాల. లేదు రైతు భరోసా మీ అందరికి అందిందా లేదా, 20,000 రూపాయలు ఇస్తారన్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 20,000 రూపాయలు మీ అందరికి రైతుల అకౌంట్లో పడ్డాయా లేదా అని చెప్పి అడుగుంటే చాలా సంతోషం. అంతేగాని ఇదే వచ్చేసి మొక్కుబడి కల్లా అక్కడెక్కడ 3 ఇళ్ళు తిరిగి ఓ ఫోటో తీయించుకొని ఫర్రమని ఎవడని అడుగుతాడేమని చెప్పి కారు ఎక్కి పారిపోతున్నారు. ఇది కాదు కదా. మేము గతంలో మీ గ్రామానికి వస్తే ఇదే వేది దగ్గర కూర్చొని మీ గ్రామం అందరు పిలిపించుకొని ఎవరైనా ఉంటే అడిగి ఒకవేళ ఎవరైనా సమస్య చెప్తే ఆ సమస్యను ఎక్కడ తీర్చేవాళ్ళు. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ కూడా, ఎవరైనా నాయకులు ఎన్నుకున్న వాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు ధైర్యంగా ఇక్కడికి వచ్చి నిలబడి ఇగో మీకు ఈ కార్యక్రమాలన్నీ చేశాం చాలా సంతోషం. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళ బాధ్యత. ఈ 14 నెలల కాలంగా అధికారంలోకి వచ్చిన శాసనసభ్యులు కానీ, లేదు ఈ అధికారంలో అదే ప్రజాప్రతినిధులు కానీ, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, లేదా కూటమి పెద్దలు కానీ ఎవరైనా వచ్చి మీ గ్రామాలకు వచ్చి అడిగే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏం చెప్పింది? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. ఏమైందా మీ భవిష్యత్తు? ఎక్కడుంది మీ భవిష్యత్తు? మీ భవిష్యత్తు కాదు కదా, మీ అందరికీ మోసం చేసే కార్యక్రమం చేశారు. మోసం చేశారు కాబట్టి రండి తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు వస్తే అడగండి, బయటపడి అడుగుతాం ఈ ప్రభుత్వాన్ని ఎందుకు చేయరు? ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ప్రతి హామీని కూడా మీ మెడలు వంచి ఈ పేద ప్రజల కోసం పనిచేస్తాం. ఇది వైఎస్ఆర్ పార్టీ అని చెప్తున్నా. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన కార్లా గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, అధికారంలో ఉన్నా లేకపోయినా, ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా, ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా మీకోసమే పనిచేస్తామని చెప్పి మేము ఉన్న అధికారం ఉన్నా మీ దగ్గర ఉంటాం, అధికారం లేకపోయినా మీ దగ్గర ఉంటాం. ఎందుకంటే అధికారం అనేది మీరు ఇచ్చేది, మీరు ఇస్తే మీకోసం పనిచేస్తాం, మీరు ఇవ్వకపోతే మీ తరపున పనిచేస్తాం తప్ప మీ నుంచి మాత్రం దూరంగా వెళ్ళమని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.